అందరికీ నమస్కారం. ఈరోజు భూభారత చట్టం అవగాహన సదస్సులో భాగంగా నాయకులు లోకల్ ఎమ్మెల్యే గారు ఇచ్చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంచే లాంచ్ కాబడిన భూభారత చట్టాన్ని వీడియోను మనం ప్రదర్శించుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని కోరుకున్న సంబంధించిన విషయాలు స్పష్టంగా ఇప్పుడు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు చదివి వినిపిస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో కమిటీస్ వేసి దానికి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా చేసి మిగతా సభ్యులు అంటే గౌరవనీయులు మన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరావు గారు మిగతా మంత్రుల బృందం దీన్ని యొక్క క్షుణ్ణంగా పరిశీలించి మన క్యాబినెట్ లో తెలంగాణ యాక్ట్ 2001-2025 ప్రారంభం ద్వారా ఈ యాక్ట్ ని మనం పొందవలసిన జరిగింది. 6వ చట్టం కింద ధరణిని హక్కుల రికార్డుగా ప్రకటించారు. ఇప్పుడు భూభారత 2025 చట్టం కింద భూ హక్కుల రికార్డు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ పాస్బుక్ ఉన్నా కూడా ఎకరం ఉంటే 30 గుంటలు ఉంటుంది, 30 గుంటలు ఉంటే 20 గుంటలు ఉంటుంది. అలాంటి పాస్బుక్ మాకు మంజూరు చేయగలని ఎమ్మెల్యే గారికి, ఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ మా పెద్దపల్లి నుంచి లేదా పల్లెటూళ్ళ గ్రామస్తుల నుంచి విన్నవించుకునేదంటే మాకు ఈ చట్టం ప్రకారం ఎక్కడ కూడా నువ్వు తప్పు చేసినా ఏ గూట్లో ఉన్న దొంగలు కూడా దొరకబట్టి పట్టుకొచ్చిస్తే చట్టంలో చూసుకోండి. ఫస్ట్ మీరు దీని ప్రకారంగా మీరు రైట్ అయితే ఎవరు చెప్పినా ఆగదు, మీరు రాంగ్ అయితే కూడా ఎవరు చెప్పినా రాదు. అది ఒకటి గుర్తు పెట్టుకొని అటెండ్ చేస్తాం. మీకు అట్రాక్ట్ ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురాలి, మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం దొరుకుతుంది. మీకు అక్కడ ఎక్కడ కూడా ఆలోచన లేదు. మేము అనుకుంటాను ఈ 15 నెలల చాలా మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పిల్లల పెళ్లిల కోసమో చదువుల కోసమో పెట్టుకున్న 100 గదాలు 200, 300 కూడా కబ్జాలైన సందర్భాలు చూసినాం. ఈ 10 మీ సహకారం ఉంటే ఎక్కడ ఎవరు పోకుండా ఎవరి వాళ్ళకి వస్తారు. ధరణితోని కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాము. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ధరణిని తీసేసి భూపరి పరిపాలన లోపల కొన్ని కొత్త అయినటువంటి చట్టాలను తీసుకొచ్చారు. దాని ద్వారా రైతులకు మేలు జరగాలని జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. వారికి వాస్తవమే ఇప్పుడు ఈ భూభారతిలో ఆ చట్టంలో మీరు అప్పీల్ చేసుకుంటే సరైన విచారణ చేసి నిజంగానే మీరు మోకమైన ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు మీరే దొరుకుతున్నారంటే డెఫినెట్లీ భూభారత చట్టంలో న్యాయం చేయడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఈసీ తీసుకుంటే దాంట్లో మేము ఎప్పుడైతే పల్లెటూళ్ళ గ్రామం, నా పేరు ఖాదర్ బాబా. మాకు 13 గుంటల భూమి ఇప్పటి వరకు మన ధరణి దాంట్లో ఎక్కలేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్. డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా చూపించాను. అలా ఒక ఇల్లు ఉన్నా కానీ అది భూమి మాత్రం మన రికార్డు రాకుండా ఉంటుంది. రెండవ విషయం, మా భూములు మాకు దక్కాలంటే ట్యాక్స్ కంపల్సరీ శిస్తు తీసుకోవాలని మేము కోరుకుంటాను. కానీ నా పేరు అప్పస్ బాబు పూర్వమైన గ్రామం. ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లో ఆల్రెడీ పట్టాయి పాస్బుక్ అయి ఉన్నది మాకు. మళ్ళీ తర్వాత తెలంగాణ పాస్బుక్ వచ్చినప్పుడు మళ్ళీ 12 గుంటల భూమి ఉంటే ఒక 4 గుంటలే పట్టా పాస్బుక్ వచ్చింది. పట్టా పాస్బుక్ కాదు, దాన్ని ల్యాండ్ ఎక్స్టెండ్ పెట్టించాము, సర్వే చేయించాము, కొలిపించాము. కలెక్టర్ కూడా అప్రూవ్ పెడితే అప్రూవల్ వచ్చింది, కానీ పాస్బుక్ రాలేదు. సాధారణం సార్, మేము 15 గుంటల పొలం తింటున్నాం సార్, కానీ మాకు 10 గుంటలకే పాస్బుక్ ఇచ్చారు సార్. తర్వాత ఎంత ఎక్స్టెండ్ చేంజ్ అనేది చూసి ఓల్డ్ రికార్డ్స్ చూసి ఆల్రెడీ మనం సర్వే ల్యాండ్ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్ కావచ్చు చేతులు చూసి దాన్ని జాయింట్ కలెక్టర్ గారు దానికి అప్డేట్ అవ్వాలి. జాయింట్ కలెక్టర్ గారు చూసినాక సీసీలో పోయిన తర్వాత డెఫినెట్లీ మ్యాప్ కూడా చేంజ్ అవ్వతుంది. వెబ్సైట్ ఇలాంటి మ్యాప్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి టేక్ టైం డెఫినెట్గా పరిష్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అమ్మిన వాళ్ళ కొడుకులు వచ్చి మా డాడీ మీదకి సాదా పైన మేము ఆల్రెడీ నేను ప్రజాపాలనలో సరే మీకు దరఖాస్తు చేశాను. ఆన్లైన్లో 2020లో చేశారమ్మా. అక్టోబర్ నవంబర్ 1 మంత్ టైం ఇచ్చింది కదా, ఉందా? ఇప్పుడు అపరాధం లేదు. ఎందుకంటే
మొత్తం దాదాపు 100 రైతులకు అదే ప్రాబ్లం. ఒక 100 రైతులు ఇక్కడ అందరూ 10 ప్రాబ్లం ఉన్నది. పల్లెల్లో రైతులు ఎత్తున్నారు హైవే ఉన్నది మీకు దాన్ని ఆపడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఊళ్ళు ధరలు వెళ్ళాయి కాబట్టి అదైతే గట్లు చిన్న చేసేసి పోలేకుండా చేస్తున్నారు రైతు. ఎందుకంటే మిషనరీ వచ్చినాయి అన్ని ట్రాక్టర్ ద్వారా ప్రొపైల్ ద్వారా చదివేసి అదైతే మనం దాన్ని మూసేస్తున్నారు చాలా మంది. మా పల్లెలో ఉన్నంత భూమి సమస్య ఏ రాష్ట్రంలో లేదు, ఏ జిల్లాలో లేదు. దగ్గర పోతే అమ్మ పోరేపు రాపో అంటే లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తే మీదికి వెళ్ళి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి సార్? ఇందాక అంశాలు ఆడియో గారు చాలా డీటెయిల్డ్గా సెక్షన్ బై సెక్షన్ అంశాలు ఏమున్నాయి ఈ చట్టంలో అనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో మీరు ఇంతకుముందు ఉన్న ధరణికి ఇప్పుడు భూభారతి చట్టంకి డిఫరెన్సెస్ ఎక్కడున్నాయనేది మీరు కూడా చూసి ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి మనకి ఒక ప్రావిజన్ ఉంది. ఇప్పటి వరకు మీరు అందరూ చెప్పిన దాంట్లో చాలా కేసెస్లో మీకు ఎక్స్టెంట్ తక్కువ రావడం కానీ లేదంటే మీ పేరు అసలు ఉండకపోవడం కానీ మెయిన్ రీజన్ ఏమంటే ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ మనకి కంప్లీట్ అయింది అనేది ఒక రీజన్ వస్తుంది. ఇంతకుముందు మేము ఎవరికో ఆల్రెడీ పట్టదారు పాస్బుక్ అప్పట్లో తెస్తారు కరెక్టో తక్కువ ద్వారా ఇచ్చిన పాస్బుక్ని క్యాన్సిల్ చేయాలి అంటే మాకు అధికారం లేకుండా ప్రతిసారి మేము కూడా సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ చట్టంలో సెక్షన్ 4 కింద అందరికీ ఎవరైతే తప్పు ఎంట్రీ జరిగిందో ఎవరికి ఎంట్రీ జరగాల్సిందో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఫీల్డ్లో మళ్ళీ సర్వే చేయించి ఎవరికైతే తప్పుగా పాస్బుక్లు ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసే అధికారం ఇప్పుడు ఉంది. కాబట్టి అవి క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్గా ఎవరికైతే ఎక్స్టెంట్ తక్కువ ఉన్నా లేదంటే పొజిషన్ ఉండి పాత పాస్బుక్ ఉంది పాత కాగితాలు ఉండి అసలు పాస్బుకే రాని వాళ్ళకు కూడా ఇప్పుడు పాస్బుక్ అనేది కల్పించే అవకాశం ఒకటి ఉంది. రెండోది మనకి ల్యాండ్ అక్విజిషన్లో పోయిన ఎక్స్టెంట్ అవ్వచ్చు, లేదు అంటే అర్బన్లో చాలా మంది స్క్వేర్ యార్డ్స్ చొప్పున అమ్మేసుకుంటారు. సో మిగతా ల్యాండ్ కూడా అప్పుడప్పుడు నాలా కిందనో లేదంటే ఎమోషనల్ ఖాతా కిందనో వెళ్ళిపోయింది ధరణిలో. సో అట్లాంటి కేసెస్ అన్నీ కూడా మనము సర్వే చేసుకొని ఎంతవరకు అయితే పార్ట్ ల్యాండ్ సోల్డ్ అవుట్ చేశారో లేదంటే ల్యాండ్ అక్విజిషన్లో పోయిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా సర్వే కరెక్ట్గా చేసుకొని మిగతా ల్యాండ్ పాస్బుక్ ఇవ్వడం ప్లస్ మిగతా ఉన్న ల్యాండ్ కూడా మీకు అగ్రికల్చర్ పాస్బుక్ వచ్చేలాగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసి పార్టిసిపేట్ చేసి మీకున్న ఇష్యూస్ అన్నీ కూడా మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ భూ చట్టం అనేదాన్ని కొన్ని వేల ఎకరాలు దోచుకొని తిని వాటిని ప్రభుత్వ సొమ్ముతోటి దోచుకొని 35 ఏళ్ళు 98 ఏళ్ళు లీజులు తీసుకొని వాటికి గవర్నమెంట్ సొమ్ముతోటి రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఆ ఊరవతల దాకా పెట్టి వాటికి రేట్ వచ్చి అమ్ముకోవటానికి గవర్నమెంట్ సొమ్ముతోటి రేట్లు పెడతారు, అమ్ముకోవటానికో ప్రభుత్వ రేట్ అమ్ముకుంటారు. అట్లాంటి లక్షల ఎకరాలు కబ్జా చేసి పెట్టినప్పుడు నిన్న కూడా మా మాజీ మంత్రి అంటున్నాడు, మాజీ ఎమ్మెల్యే మా ప్రజెంట్ ఎమ్మెల్యే బిల్డర్లు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పమంటారు మమ్మల్ని కానీ ఆ బిల్డర్ వాళ్ళు ఏమంటే ఇలాంటి ల్యాండ్ దోచుకొని ఉన్నటువంటి మైహోం రామేశ్వరరావు కానివ్వండి లేకపోతే చంద్రశేఖరరావు వీళ్ళందరూ ల్యాండ్ అనేది బట్టి దోచుకొని ఇచ్చేసిన వాళ్ళే కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం కూలగొట్టాలనుకుంటారు. జేసీ గారు ఆర్టీఓ గారు మీరు చెప్పినవన్నీ కూడా మీరు క్లుప్తంగా ఫస్ట్ దీన్ని చదవండి. మీకు పరిష్కార మార్గాలు 99% దొరుకుతాయి. మేధావులతోటి దీన్ని ఆలోచించి కూర్చోబెట్టి రూపొందించినటువంటి చట్టం ఇది. మీకు ఇందులో కూడా ఇంకేమైనా ఉంటే కూడా మమ్మల్ని పంపించింది కానీ మేము వచ్చింది కానీ దీంట్లో ఉన్నటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీ ద్వారా మేము అన్ని మాకే తెలుసు అని మేము అనుకోవట్లేదు. మీ ద్వారా ఏమైనా ఉంటే కూడా మేము తెలుసుకోవడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.